సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో మాధవిరెడ్డి గారు, గత 4 నెలల నుంచి మార్కెట్లో సిచ్యువేషన్ ఏంటో చాలా దగ్గరగా చూస్తున్నాం. సో అయితే ఈ కోవిడ్ తర్వాత వచ్చిన ర్యాలీతో ఒక్కసారిగా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు దాదాపు 17 కోట్ల డిమాట్ అకౌంట్లు ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్నవి. అవునండి. సో 21, 22లో 23లో వచ్చిన రిటర్న్స్ అంతా దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా కూడా మార్కెట్లోకి వచ్చేసారు. అవును. సో ఇక్కడ వరకు బాగానే ఉంది, డబ్బులు బాగా వచ్చాయి. మొన్న ఆగస్టు సెప్టెంబరు 20 దాకా అందరు హ్యాపీగా ఉన్నారు. 2024 సెప్టెంబర్ 15, 20 దాకా అందరు హ్యాపీగానే ఉన్నారు. సెప్టెంబర్ 25 తేదీ నుంచి కొంత మొత్తం క్యాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ మారిపోయినాయి. అవునండి. సో ఇప్పుడు అందరూ ఏం భయపడుతున్నారంటే, మొత్తానికి స్టాక్ మార్కెట్లో ఉన్న వాలటాలిటీ ఏంటి, బేరిష్ మార్కెట్ అంటే ఏంటి, కరెక్షన్ అంటే ఏంటి అనేది ఇప్పుడు బాగా అందరికీ అర్థమైంది. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, సరే కొద్ది రోజుల పాటు దూరంగా ఈక్విటీ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్కి ఈ దలాల్ స్ట్రీట్ వీటన్నిటికీ దూరంగా వెళ్ళిపోయేసేసి, ఎస్ఐపీస్ కూడా రిడెంప్షన్ కొట్టేద్దాం, ఆపేద్దాం అనే ఆలోచనలో ఉండి చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఈ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూస్, ఆ ట్రెడిషనల్ సేవింగ్స్ ఎవెన్యూస్ ఏవైతే ఉన్నాయో, బ్యాంక్ ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్లు, వాటికి వెళ్ళిపోదాం, మనకి ఎందుకు వచ్చిన గోల్ ఇదంతా. కొత్త వాళ్ళు కదండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, అందరూ ఎక్స్పీరియన్స్ లేరు. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే చాలా టెక్నికల్ నాలెడ్జ్ అవసరము. ఈ మార్కెట్ ని స్టడీ చేయాలంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో రోజు పేపర్లో చదువుకోవాలి, పనులు మానేసి. అంటే రోజు మనం వేగలేకపోతున్నాం మార్కెట్ తో, మనకి ఎందుకు వచ్చిన తలనొప్పి అంటూ కూడా మళ్ళా కొంత ట్రెడిషనల్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు వెళ్ళడానికి భయపడుతున్నారు. సో ఏంటి మరి అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు? సో ఎవరైతే అంటే రిస్క్ టేకింగ్ ఎబిలిటీ గురించి వాళ్ళకి, అంటే మనం ఎంత రిస్క్ తీసుకోగలమో ఎంత రిస్క్ తీసుకోలేమో ఇలాంటిది ఏమీ క్యాలిక్యులేషన్ లేకుండా అందరూ మార్కెట్లోకి వచ్చేసారు. సో ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైంది, ఇప్పుడు చాలా మందికి అర్థమై ఉంటుంది, దిస్ ఈజ్ నాట్ ఫర్ అస్, ఇంత రిస్క్ నేను తీసుకోలేను. ఎందుకంటే ఇందులో 3 రకాల ఇన్వెస్టర్స్ ఉన్నారండి. అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, మోడరేట్ ఇన్వెస్టర్స్ ఉంటారు, కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఎవరైతే అగ్రెసివ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉందో టువర్డ్స్ రిస్క్, వాళ్ళు కొంచెం ఈ మార్కెట్లోనే కొంచెం సేల్ అవ్వగలుగుతారు. బట్ ఎవరైతే ఇంత రిస్క్ మాకు అవసరం లేదండి అని చెప్పి అనుకునే వాళ్ళు, ఈ మోడరేట్ రిస్క్ తీసుకునే వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా అంత లేవు. ఓకేలే ఈ మార్కెట్లోకి వచ్చాము, ఒక 15% వస్తే చాలు అనే వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడైతే చాలా షాక్ అండి. ఎందుకంటే మాకు చాలామంది కాల్ చేస్తున్నారు, దాదాపుగా ఒక 50 లక్షలు లేకపోతే 60 లక్షలు పెట్టిన వాళ్ళు, 10 లక్షల వరకు 20 లక్షల వరకు పోయిన వాళ్ళు కూడా మనకి క్లయింట్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కడ మ్యూచువల్ ఫండ్స్లోనే ఇదంతా, మళ్ళీ డైరెక్ట్ స్టాక్స్ కాదు, మ్యూచువల్ ఫండ్స్లో కూడా 10 లక్షలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏం చేయాలంటే, మనం తీసుకున్న స్కీమ్స్తో తప్ప అసలు మ్యూచువల్ ఫండ్స్లోకి రావడమే తప్పైపోయిందా? అసలు దీనికన్నా ఏదైనా ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో పెడితే మన ప్రిన్సిపల్ సేఫ్గా ఉండేది, ఓ 6%, 7% రిటర్న్ కూడా వచ్చేది. ఇక్కడ రిటర్న్ పక్కన పెడితే అసలు ప్రిన్సిపల్లే మనకి తగ్గిపోయింది అనేది ఒక రకమైన వాళ్ళు ఒక షాక్లో అయితే ఉన్నారు. ఏం చేయాలి అనేది అయితే అందరూ ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడైతే లాసెస్ అయితే బుక్ చేసి బయటకైతే ఎవరు రావట్లేదు, బట్ కొత్తగా వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు మీ దగ్గర మళ్ళీ ఒక 3 lakhs ఉంది, లేదు అంటే మీరు ఎస్ఐపి కంటిన్యూ చేయాలి అన్నా, లేకపోతే ఆ అమౌంట్ని ఎక్కడ పెట్టాలి అనే దాని గురించి మాత్రం ఇక ఈక్విటీకి రావడానికైతే మాత్రం పెద్దగా చూపించట్లేదండి. అమ్మో ఇది కొన్ని రోజులు దూరంగా ఉందాము, ఎందుకంటే ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఎందుకంటే ఒకవైపు ఈ ట్రంప్ ఇంపాక్ట్ అంటున్నారు, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అంటారు. అసలు ఇదంతా ఎప్పుడు సెట్ అవుతుంది? హౌ మచ్ టైం ఇట్ విల్ అర్థం కావాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక 20
20 years మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఈ క్రాష్ అంతా అర్థమైంది. ఎప్పటి నుంచో ఎప్పట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ కోవిడ్ లో ఒకసారి జరిగింది, 2008 లో ఒకసారి జరిగింది, 2022 లో ఒకసారి, ఇలా జరుగుతున్న వాళ్ళకైతే ఇది అంత అలవాటే. దీస్ ఆర్ ఆల్ ముందుకు వెళ్ళిపోతున్నారు. బట్ ఎవరైతే ఇప్పుడే వచ్చారో వాళ్ళకైతే మాత్రం ఇందులో ఏం చేయాలి అనేది మాత్రం అయితే తెలియట్లేదండి. సో వాళ్ళందరూ ఇప్పుడు కొత్తగా వచ్చిన అమౌంట్ ని ఇందులో పెట్టకుండా ఇంకా మళ్ళీ వద్దు, మనకి ఇది చాలా రిస్క్ చాలా ఎక్కువగా ఉంది, ఎవరైతే రిస్క్ ఎవర్స్ ఉన్నారో, లేదు మేము ఇంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు అని మీరు కానీ ఆలోచిస్తున్నట్లయితే మీకు ఇంకొక బెస్ట్ ఆప్షన్, అసలు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోయాయో 4%, 5% ఇవ్వగానే వాళ్ళందరికీ ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. అసలు ఈ 4%, 5 అంటే 1,500తో ఏం బ్రతుకుతాము, ఇలా అయితే మన గోల్స్ ఎలా రీచ్ అవుతాము అనే ఆ భయం నుంచి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. వచ్చి ఎస్ఐపీస్, ఈ ఈక్విటీ మార్కెట్స్ వైపు వచ్చారు. బట్ ఇప్పుడు కొంచెం బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచారండి నెమ్మదిగా. అక్కడ నుంచి ఇప్పుడు 7% వరకు వచ్చింది. బట్ దీనికన్నా బెటర్ ఆప్షన్ అయితే మనకి ఇంకొకటి ఉంది, దాన్నే మనం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటారండి. సో ఇవైతే మనకి ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటాయంటే మనకు ఒక ఫేస్ వాల్యూ ఉంటుంది. సో ఫేస్ వాల్యూ కాకపోతే ఇందులో తక్కువ అమౌంట్ పెట్టడం ఉండదండి. ఎస్ఐపి లాగా 500,000 పెట్టడం ఉండదు. బట్ 1 lakh అట్లా మనకి మల్టిపుల్స్ పెట్టుకోవచ్చు. వాళ్ళు ముందుగానే ఫిక్స్డ్ ఇన్కమ్ మీకు ఎంత వస్తుంది, ఇంట్రెస్ట్ కూపన్ ఇంట్రెస్ట్ రేట్ ముందుగానే చెప్తారు. లెట్స్ ఏ ఎగ్జాంపుల్ మీకు ఒక 10% ఇస్తాము, 10.75% ఇస్తామని ముందుగానే చెప్తారు. సో ఎవ్రీ ఇయర్ మీకు ఇస్తారు. బట్ మెచ్యూరిటీ పీరియడ్ ఒకటి ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ఒక 4 years 5 years వరకు మీరు ఆగితే మీ ప్రిన్సిపల్ మళ్ళీ మీకు బ్యాక్ ఇచ్చేస్తారు. జస్ట్ లైక్ ఎ ఫిక్స్డ్ డిపాజిట్. బట్ ఫిక్స్డ్ డిపాజిట్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్లో మీకు 6-7% వస్తుంది పర్ యానం. ఇక్కడైతే మీకు 10% వచ్చే ఏ రేటింగ్ అంటే దీనికి రేటింగ్ ఒకటి చూసుకోవాలండి. డిబెంచర్స్కి మనకి ఈ కన్వర్టబుల్ డిబెంచర్స్కి రేటింగ్ కానీ మంచిది ఉన్నట్లయితే మీకు 10% వరకు వస్తుందంటే మేబీ పీపుల్ మైట్ కన్విన్స్, ఓకే ఈక్విటీ వద్దు ఫిక్స్డ్ డిపాజిట్ వద్దు, ఈ రెండింటి మధ్య ఇదేదో బాగుంది, కొంచెం రేటింగ్ ఉన్న కంపెనీల్లో పెడితే మనకి రెగ్యులర్గా ఒక కొంత ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది మనకు వస్తుంది అనుకునే వాళ్ళైతే ఇలాంటి ఎన్సిడీస్లో వెళ్ళొచ్చండి. ఇప్పుడు మార్కెట్లో కూడా కొన్ని రన్ అవుతుంది. సమాన్ క్యాపిటల్ అనే ఒక ఎన్సిడీస్ అయితే రన్ అవుతున్నాయి. ఇవి కాకుండా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్ వాళ్ళ ఎన్సిడీస్ కూడా 9.75%తో మార్కెట్లో ఉన్నాయి. అదానీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కూడా 9.65%తో ఉన్నారు. అలానే ఇండియా ఇన్ఫోలైన్ వాళ్ళు కూడా 9.60తో మీకు కూపన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తున్నారు. అలానే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఉన్నాయండి. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ కూడా డిబెంచర్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. వాళ్ళు కూడా 9.6% ఆఫర్ చేస్తున్నారు. సో ఎవరైతే ఈ 9% 10% మనకి ఈల్డ్ అనేది మనకి వచ్చిందంటే సరిపోతుంది అనుకునే వాళ్ళందరూ కూడా ఇక ఈక్విటీ వద్దు, కొంత అమౌంట్ ఇందులో పెట్టుకుందాంలే అనుకునే వాళ్ళందరికైతే ఇది బాగుంటుందండి. ఇక రెగ్యులర్ మనం చెప్పేది ఏంటంటే పీపీఎఫ్ అనేది చాలా మంది మర్చిపోయారండి ఈ మధ్య. ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో అప్పుడు ఎక్కువ పెట్టుకునేవాళ్ళు. ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఎవరైనా బిజినెస్ పీపుల్ అయినా సాలరీడ్ పీపుల్ అయినా ఎవరైనా పెట్టుకోవచ్చు. అది కూడా మనకి దాని మీద ఎటువంటి ట్యాక్స్ అనేది లేకుండా ఉంటుంది. వాటి ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ ఉండదు, రిడెంప్షన్ మీద ట్యాక్స్ ఉండదు. సో కొంత అమౌంట్ మీరు పెట్టుకోవాలంటే 500 నుంచి మీరు 1,50,000 per annum వరకు ఈ పీపీఎఫ్ లో సాలరీడ్ ఎంప్లాయీస్ అండ్ బిజినెస్ పీపుల్ కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా పీపీఎఫ్ కూడా కొంచెం మంచి ఆప్షనేనండి. అక్కడ కూడా మనకి ఈ పర్టికులర్ కేటగిరీ అంటే బ్యాంక్ ఎఫ్డి కన్నా ఒక 2% వస్తే చాలే అనుకునే వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఎన్సిడీస్ కానీ ఈ తర్వాత ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కానీ ఈ చిన్న ఇన్వెస్టర్స్కి కొంచెం అయితే బెటర్గా ఉంటుందండి. సో హూమ్ ఎవర్ వాంట్ ఈక్విటీ అనేది రిస్క్ ఉంది, మాకు ఈక్విటీ సెట్ అవ్వదు అనేది మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో ఇలాంటి మనకి ప్రోడక్ట్స్ గురించి మనం తెలుసుకొని ఇందులో పెట్టుకుంటే రిటర్న్స్ ఉంటాయి, అలానే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. థ్యాంక్ యూ.